సింహబలుడు సింహగర్జన ఈ సినిమాలు రెండు కూడా 1978లో రిలీజ్ అయ్యండి. ఈ సినిమాలకు ఉన్నంత ఓపెనింగ్స్ గానీ, ఈ సినిమాలకు ఉన్న పబ్లిసిటీ గానీ, ఈ సినిమాలకు ఉన్న పోలీస్ బందోబస్తు గానీ ఇప్పుడు వచ్చి ఏ సినిమాలు కూడా ఆ విధంగా జరగలేదండి. ఈ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బట్టి ఏంటంటే పోలీసులను తీసుకొచ్చి మొత్తం థియేటర్లో ఈ సినిమా ఎక్కడెక్కడైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడెక్కడైతే రిలీజ్ అవుతుందో మొత్తం అన్ని దిక్కలు కూడా మొత్తం పోలీసు బందోబస్తుని పెట్టడం జరిగిందండి. భారీ ఓపెనింగ్స్ మీద రిలీజ్ అయ్యాయి రెండు సినిమాలు కూడా. ఈ రెండు సినిమాలు కూడా తీసినప్పుడు కూడా రెండాటికి టకాఫోర్గా ఉందండి. ఇదేమో సింహగర్జన ఏమో జైబేరీ ప్రొడక్షన్స్ బ్యానర్, ఇంటర్నేషనల్ బ్యానర్ మీద దాన్ని నిర్మించారు. సింహబలుడు సినిమానేమో తిరుపతి ప్రొడక్షన్స్ బ్యానర్ సింహబలుడు సినిమా నిర్మించారు. దానికేమో సింహగర్జన సినిమాకి దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు గారు వహించడం జరిగింది. దీనికేమో సింహబలుడు సినిమాకేమో రాఘవేంద్ర గారు దర్శకత్వం వహించడం జరిగిందండి. అలాగే సింహగర్జన సినిమాకేమో సంగీత దర్శకత్వం చక్రవర్తి గారు వహించారు. సింహబలుడు సినిమాకేమో ఎంఎస్ విశ్వనాథన్ గారు వహించారు. సింహగర్జన సినిమా మల్టీ స్టార్ సినిమా. అందులో గిరిబాబు గారు కూడా ఒక ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఈక్వల్ టు హీరో పాత్ర పోషించడం జరిగిందండి. ఇందులో ఎన్టీఆర్ గారు హీరో, విలన్గా మన మోహన్ బాబు గారు యాక్ట్ చేయడం జరిగింది. హీరోయిన్ గా వాణిశ్రీ యాక్ట్ చేయడం జరిగింది. సింహగర్జనలో హీరోయిన్ గా లతా యాక్ట్ చేయడం జరిగిందండి. ఈ రెండు తయారైనప్పుడు చాలా టకాపూర్ తయారై నెక్స్ట్ ఈ సినిమాలు రిలీజ్ అయిన రోజు ఆగస్టు 11 తారీఖు రిలీజ్ అయ్యండి. 1978 ఆగస్టు 11 రిలీజ్ అయ్యాయి రెండు సినిమాలు. మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం అంతా హోర్ వర్షం ఉండే మొత్తం అన్ని సెంటర్స్ లో హైదరాబాద్ అవనివ్వండి, ఖమ్మం అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి, తిరుపతి అవనివ్వండి, వరంగల్ అవనివ్వండి, వైజాగ్ అవనివ్వండి, విజయనగరం మొత్తం అన్ని మెయిన్ సెంటర్స్ అన్ని బోర్ వర్షం పడుతున్నా సరే థియేటర్ల దగ్గర అభిమానులు ప్రేక్షకులు ఫుల్ సందరని మొత్తం ఫుల్ కిక్కిరిసిపోయి ఉన్నాయి. మొత్తం అన్ని థియేటర్లు ఆ రోజు మొత్తం అన్ని సెంటర్లు కూడా తిరిగిలేదండి. మొత్తం ఈ సినిమాలు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. భారీ ఓపెనింగ్స్ మీద రిలీజ్ అయ్యి మొత్తం కంటిన్యూ ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో అని చెప్పేసి అందరూ జనాలందరూ ఒక రకం ఉత్కంఠ ఉందండి, తిరిగిలేదండి. అయితే సింహగర్జన సినిమాకేమో హిట్ టాక్ వచ్చిందండి. సింహబలుడు సినిమాకేమో ఫ్లాప్ టాక్ వచ్చిందండి. అయితే 1 వీక్ కలెక్షన్స్ చూసుకుంటే సింహబలుడు సినిమా 20 లక్షల కలెక్షన్ చేయడం జరిగింది. రికార్డ్ కలెక్షన్ అండి. ఆ టైంకి అది రికార్డ్ కలెక్షన్ అంటే తిరిగిలేదండి. అది సింహగర్జన సినిమాకి ఆ కలెక్షన్ లాంగ్ రన్ లో వచ్చిందండి కలెక్షన్. సింహబలుడు సినిమా 3వ వారం 4వ వారం తర్వాత మొత్తం సినిమా లూజ్ అయిందండి. థియేటర్లన్నీ లూజ్ అయ్యాయి. సింహగర్జన మాత్రం కంటిన్యూ ఆడుతుందండి. సింహబలుడు సినిమా 3వ 4వ వారం తర్వాత షిఫ్ట్లోకి వెళ్ళిపోయింది. సింహగర్జన మాత్రం స్ట్రైట్ గా సినిమా ఆడుతుందండి. తర్వాత 50 రోజు తర్వాత షిఫ్టింగ్కి వెళ్ళిందండి. అది తీరా మొత్తం 100 రోజులు అయిన తర్వాత ఏంటంటే హిట్టాకు వచ్చినటువంటి సింహగర్జన సినిమా కేవలం ఒక థియేటర్లో షిఫ్ట్ల మీద 100 డేస్ ఆడడం జరిగిందండి. రికార్డ్ ఏంటంటే ఫ్లాప్ టాక్ వచ్చిన సింహబలుడు సినిమా దీనికి ఫ్లాప్ టాక్ వచ్చిందండి. అట్టర్ ఫ్లాప్ అన్నారు సినిమాని అందరూ. కానీ ఇది కూడా షిఫ్ట్ల మీద ఒక సెంటర్లో 100 డేస్ ఆడడం జరిగిందండి. హిట్ అయిన సింహగర్జన సినిమా కూడా ఒక సెంటర్లోనే షిఫ్ట్ల మీద 100 డేస్ ఆడడం జరిగిందండి. సింహబలుడు సినిమా కూడా ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ఒక సెంటర్లోనే షిఫ్ట్ల మీద 100 డేస్ ఆడడం జరిగింది.